18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. 2026లో బ్రిక్స్కు భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్కు భారతదేశం అధ్యక్షత వహించడానికి బ్రిక్స్ దేశాలు అధికారికంగా మద్దతు ఇచ్చాయి. 2028లో యుఎన్ఎఫ్సిసికి 33వ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అనగా COP33ని నిర్వహించాలనే భారతదేశ బిడ్డుకు కూడా వారు మద్దతిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం శాశ్వత సభ్యత్వానికి చైనా మరియు రష్యా తమ మద్దతును తెలిపాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం నుండి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ లభించింది? బ్రెజిల్ దేశం నుంచి. బ్రెజిల్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ను ప్రదానం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డి సిల్వా ఈ అవార్డును ప్రదానం చేశారు. భారతదేశం మరియు బ్రెజిల్ మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మరియు బ్రిక్స్, G20 మరియు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలలో బలమైన సహకారాన్ని నిర్మించడానికి ప్రధాని మోదీ చేసినటువంటి ప్రయత్నాలను ఈ అవార్డు గుర్తిస్తుంది. మొదటి జాతీయ ULB అర్బన్ లోకల్ బాడీస్ సమావేశంలో ఉత్తమ పనితీరు కనబర్చిన పట్టణ స్థానిక సంస్థలుగా అవార్డు పొందిన 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏవి? లక్నో, పూణే మరియు ఇండోర్. హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన మొదటి జాతీయ ULB సమావేశంలో లక్నో, పూణే మరియు ఇండోరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉత్తమ పనితీరు కనబర్చిన పట్టణ స్థానిక సంస్థలుగా అవార్డు పొందాయి. అర్బన్ లోకల్ బాడీ అనగా పట్టణ ప్రాంతాలను నిర్వహించే స్థానిక ప్రభుత్వ సంస్థలు. లక్నో మియావాకీ పద్ధతిని ఉపయోగించి పట్టణ అడవులను అభివృద్ధి చేసింది మరియు మాంగో మ్యూజియం పార్క్ వంటి పర్యావరణ పర్యాటక పార్కులను నిర్మించింది. ఇక పూణే పునర్నియోగ వస్తువుల కోసం RRR కేంద్రాలు మరియు ట్రీ అంబులెన్స్ సేవను ప్రదర్శించింది. అండమాన్ మరియు నికోబార్ దీవుల పరిపాలన ఇటీవల ఏ తెగ కోసం వందన్ వికాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఓంగే తెగ. ఇటీవల అండమాన్ మరియు నికోబార్ దీవుల పరిపాలన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ కింద దుగాంగ్ క్రీక్ వద్ద ఓంగే తెగ కోసం వందన్ వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఓంగేలను స్వయం సమృద్ధిగా మార్చడం దీని యొక్క లక్ష్యం. వారు అండమాన్ ద్వీప సమూహం యొక్క దక్షిణాన ఉన్న ద్వీపమైన లిటిల్ అండమాన్ ద్వీపంలో నివసిస్తున్నారు. ఈ ఓంగేలు పాక్షిక సంచార జాతులు మరియు పూర్తిగా సహజ ఆహార వనరులపై ఆధారపడి ఉంటారు. ఇటీవల 2025 మానసిక ఆరోగ్య అవార్డు ఎవరికి లభించింది? సైమా వాజెద్. ఆగ్నేషియాకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్కు 2025 మానసిక ఆరోగ్య అవార్డు లభించింది. ఈ అవార్డును థాయిలాండ్లో జరిగిన 24వ వార్షిక అంతర్జాతీయ మానసిక ఆరోగ్య సమావేశంలో ప్రదానం చేశారు. ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన దేశాలు ఏవి? కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్. ఇటీవల కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్
న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరాయి. దీనితో మొత్తం సభ్యత్వం 11 దేశాలకు చేరింది. బ్రిక్స్ బ్యాంకు అని కూడా పిలువబడే ఈ ఎన్డీబీని మొదట బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా స్థాపించాయి. బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు మరియు ఉరుగ్వేలను కూడా గతంలో కొత్త సభ్య దేశాలుగా చేర్చుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్గా ఏ కంపెనీ అవతరించింది? జియో. భారతదేశపు ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన టీ మొబైల్ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్గా అవతరించింది. ఇది దాని 5G మౌలిక సదుపాయాలు మరియు సరసమైన జియో ఎయిర్ ఫైబర్ సొల్యూషన్స్ ద్వారా భారతదేశం అంతటా మిలియన్ల మంది గృహాలు మరియు చిన్న వ్యాపారులను కలుపుతుంది. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అగ్రగామిగా నిలిచింది? పుదుచ్చేరి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ముఖ్యంగా వైద్య కళాశాల స్థాయిలో టీబీ పరీక్ష మరియు నోటిఫికేషన్లో పుదుచ్చేరి ముందంజలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతం గణనీయమైన పురోగతిని ప్రదర్శించింది. 2015 నుండి టీబీ పరీక్షలో 136% పెరుగుదల మరియు వైద్య కళాశాలలో టీబీ నిర్ధారణకు దక్షిణ మండలంలో ఉత్తమ పనితీరు కనబర్చిన యూటీగా గుర్తింపు పొందింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్షయ మరణ అంచనా నమూనాను స్వీకరించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. భారతదేశంలో టీబీ డెత్ ప్రిడిక్షన్ మోడల్ను దాని టీబీ నిర్వహణ వ్యవస్థలో అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. గత వారం ప్రారంభించబడిన ఈ ప్రిడిక్షన్ మోడల్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అభివృద్ధి చేసింది. ఈ మోడల్ ఇప్పుడు తమిళనాడు కసనోయి ఎర్రపిల్ల తిట్టం పథకం కింద ఉపయోగించే టీబీ సేవలో భాగం. నీరజ్ చోప్రా ఇటీవల ఏ నగరంలో జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్ 2025లో స్వర్ణం గెలుచుకున్నాడు? బెంగళూరు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్ 2025లో నీరజ్ చోప్రా ఇటీవల స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. తన 3వ ప్రయత్నంలో 86.18 మీటర్ల విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. తన పేరు మీద అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ను నిర్వహించి దానిని గెలుచుకున్న తొలి భారతీయ అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచాడు. మోడల్ గ్రామీణ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బృందావన్ గ్రామ యోజనను ప్రారంభించింది? మధ్యప్రదేశ్. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ మంత్రివర్గం మోడల్ గ్రామీణ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి బృందావన్ గ్రామ యోజనను ఆమోదించింది. కనీసం 2000 మంది ప్రజలు మరియు 500 బోవిన్లు ఉన్న గ్రామాలను బృందావన్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తారు. ఈ పథకం ఆవుల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, సౌరశక్తి, నీటి సంరక్షణ మరియు గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. 3 ఏళ్ల పాటు సంవత్సరానికి 1.05 కోట్ల మద్దతుతో భోపాలలో రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయ ప్రాంగణం ఏర్పాటు చేయబడుతుంది. అణుశక్తి నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయం
ఎక్కడ ఉంది? ముంబై. గుజరాత్లోని కాక్రపార అణు విద్యుత్ కేంద్రంలో 2 స్వదేశీ 700 మెగావాట్ల విద్యుత్తు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లకు అణుశక్తి నియంత్రణ బోర్డు ఇటీవల ఆపరేటింగ్ లైసెన్సును మంజూరు చేసింది. అణుశక్తి నియంత్రణ బోర్డు భారతదేశంలోని అగ్రశ్రేణి అణు మరియు రేడియేషన్ భద్రత నియంత్రకం. అణుశక్తి మరియు అయనీకరణ రేడియేషన్ ప్రజలకు లేదా పర్యావరణానికి హాని కలిగించకుండా చూసుకోవడం దీని యొక్క లక్ష్యం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? స్మృతి మందాన. అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మాట్లలో అనగా టెస్టులు, వన్డేలు మరియు టీ20లు సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళ స్మృతి మందాన. జూన్ 28న ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లాండ్తో జరిగినటువంటి టీ20 మ్యాచ్లో ఆమె 112 పరుగులు చేసి ఈ మైలురాయిని సాధించింది. అన్ని బ్యాంకులు ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అనగా ఎఫ్ఆర్ఐ డిజిటల్ వ్యవస్థను స్వీకరించాలని ఎవరు ఆదేశించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూన్ 30న భారత రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన సలహాను టెలికమ్యూనికేషన్ విభాగం స్వాగతిస్తున్నది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు ఈ డిఓటి అభివృద్ధి చేసిన ఆర్థిక మోస ప్రమాద సూచికను వారి వ్యవస్థలలో అనుసంధానించాలని ఆదేశించింది. నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ రిపోర్టు 2023-24ను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనగా యుఎన్డిపి మద్దతుతో నీతి ఆయోగ్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2023-24ను విడుదల చేశాయి. మిజోరం, సిక్కిం మరియు త్రిపురలోని అన్ని జిల్లాలు ఫ్రంట్ రన్నర్ హోదాను సాధించాయి. మిజోరంలోని హన్నాతియల్ జిల్లా 81.43 స్కోరుతో ఈ ప్రాంతంలో అగ్రస్థానంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్లోని లాంగ్డింగ్ 58.71 స్కోరుతో అత్యల్పంగా ఉంది. ఇటీవల జపాన్ కోస్ట్ గార్డ్ నౌక ఇట్సుకుషిమా ఏ భారతీయ ఓడరేవుకు చేరుకుంది? చెన్నై ఓడరేవుకు. కెప్టెన్ నోవోకి మిజోగుచి నేతృత్వంలోని జపాన్ కోస్ట్ గార్డ్ నౌక ఇట్సుకుషిమా జూలై 7న చెన్నై ఓడరేవుకు చేరుకుంది. ఈ సందర్శన గ్లోబల్ ఓషన్ వాయేజెస్ శిక్షణలో భాగం మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం జపాన్ వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.